ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసల కన్నా ముందే చేయాల్సి వచ్చింది. అర్ధరాత్రి గుసగుసలు ఆల్రెడీ చూశాను, కానీ చేద్దాంరా ఉడాల్ అనుకునే టైంకి ప్రోమో వచ్చింది. నిన్న నైట్ రివ్యూకి మీ అందరికీ దండం పెట్టాలి మామ. ఆ ఎపిసోడ్కి ఫన్నీగా రివ్యూ చేస్తే ఆ ఎపిసోడ్ రివ్యూకి కూడా 2 లక్షల వ్యూస్ ఇచ్చారంటే మీరు దేవులు స్వామి. నిజంగా కింద కామెంట్లు కూడా బేబస్గా వచ్చినా ఫన్నీగా ఉందన్న, సూపర్ కామెడీ చేసామని. తప్పదు, ఏదో ఒకటి చెయ్యాలా. ఎపిసోడ్ బాగాలేనప్పుడైనా మనం జోకులు వేసుకుంటా, కామెడీగా మన మీద మనం పంచులు వేసుకుంటూ నవ్వించాలి. సో ఇప్పుడు ప్రోమో వచ్చింది. సో ప్రోమో గురించి ఫాస్ట్గా వీడియో చేసి వెంటనే అర్ధరాత్రి గుసగుసలు కూడా అప్లోడ్ చేస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ ఏం లేదు మామ, వీడియోని లైక్ చేయండి. లైక్ మామ కొట్టరా. 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. 9 లక్షల సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా అయిపోవాలి ప్లీజ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9కి 8th వీక్ కెప్టెన్గా ఇమాన్యుయల్ గెలిచేశాడు. ఇమాన్యుయల్ ఈజ్ ద నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్. మంచిగా చెప్పకూడదు ఫలి భయంకరం లీకు. దీని అప్డేట్ గురించి నేను అందుకనే ఎప్పుడు చెప్పేది, ఈ అప్డేట్ నేను నైట్ 12:20 ఇమాన్యుయల్ ఈజ్ ద నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ అని మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్. దాని మీద క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే స్టోరీస్ చెక్ చేసి దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. 2,67,000 మంది ఉన్నారు. దాంట్లో ఎవ్రీడే అప్డేట్స్ ఇస్తుంటా, ఒకసారి చెక్ చేయండి. ప్రతిదీ వీడియో చేయలేం కాబట్టి. పాయింట్ ఏంటంటే, ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు. దాని గురించి మాట్లాడదాం. టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో స్పృహ కోల్పోయిన తనుజ గారు యాక్టింగ్ చేస్తున్నారా, డ్రామా చేస్తున్నారా, నిజంగా ఏమన్నా అయింది అనేది కూడా మాట్లాడదాం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. జెన్యూన్గా అమ్మ తనుజ గారు సీరియల్ యాక్టింగ్ డ్రామాకినా అక్కడ లేదు, జెన్యూన్గా బాగాలేదనిపిస్తున్నా, ఏం జరిగిందని అనుకుంటున్నారా కామెంట్ చేయండి. నా ఒపీనియన్ నేను చెప్తాను. ఎపిసోడ్లో సింపుల్ మామ, ఈ వీక్ అంతా తుప్పుక్ టాస్కులు, జపక్ టాస్కులు వేస్తున్నారు. అండ్ కాలు పంగాలు వేపి పెట్టేది, ఆ తర్వాత సరికి ఊసేది, ఆ తర్వాత సరికి మోకాలు దాని మీద కూర్చుండేది, ఆ తర్వాత సరికి అనేది అరిచేది. దీస్ ఆర్ ద టాస్క్స్. కానీ ఫస్ట్ టైం ఈ వీక్లో కొంచెం ఒక రకమైన టాస్క్, రిపీటెడ్ టాస్క్ అయినప్పటికీ ఒకసారి బోన్ పెట్టచ్చు, ఒకసారి ఇంకోటి పెట్టచ్చు, ఒకసారి కచ్చి పెట్టచ్చు. ఇప్పుడు హ్యాట్ పెట్టారు. ఏదో ఒకటి చేంజెస్ చేశారు. ఎందుకంటే హ్యాట్ ఎందుకంటే దొంగల హ్యాట్ పెట్టారు. సో రీజనబుల్గానే హ్యాట్ పెట్టి హ్యాట్ టాస్క్ పెట్టారు క్యాప్టెన్సీకి. ఇది రిపీటెడ్గా వస్తుంది. ఈ టాస్కుల్లో ఇంతవరకు జరిగిన ఇలాంటి టాస్క్ అన్నింటిలో కూడా ఒకసారి మానస్ గెలిచారు, ఒకసారి గౌతమ్ గెలిచారు, ఇంకోసారి గెలిచారు. మోస్ట్లీ అబ్బాయిలే గెలిచే టాస్క్. పాపం అమ్మాయిలు మనం ఏం బ్లేమ్ చేయలేరు. అమ్మాయిలు గెలవలేరు. ఎందుకంటే అమ్మాయిలు కతక్కని దూకినా కూడా వాళ్ళ మీద కతక్క నీళ్ళు కూడా దూకుతారు. తలకాయ ఎప్పుడు ఎవరు టాస్క్ అది. కాబట్టి అబ్బాయిలు గెలిచే టాస్క్ అది. అమ్మాయిలకి ఫేవరెట్గా ఉండే టాస్క్ అయితే అది కాదు. ఇంతవరకు గత సీజన్స్లో కూడా అమ్మాయిలు గెలవాలి, అది పక్కన పెడదు. ఇప్పుడు ఆ టాస్క్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. ప్రతిసారి టాస్క్ ఎలా ఉంటుందంటే, ఆ మధ్యలో బోన్ పెట్టి బోన్ మీద దూకి ఇతనే ఎవరినైనా రిమూవ్ చేయాలి మోస్ట్లీ. కానీ సీజన్ 7లో పెట్టారనుకుంటాం. సీజన్ 7లో 8లో వాళ్ళకిచ్చి రిమూవ్ చేసేది పెట్టారు. మళ్ళీ సేమ్ ఇదే పెట్టారు, వాళ్ళకిచ్చి రిమూవ్ చేసేది. మోస్ట్లీ ఎప్పుడైనా పట్టుకున్న వాళ్ళు రిమూవ్ చేసేది ఉంటుంది. సీజన్ 8లో అలాగే పెట్టారు. ఇప్పుడు సీజన్ 9లో కూడా సేమ్ ఏంటంటే, ఆ వస్తువుని పట్టుకొని క్యాప్ని వాళ్ళు ఒకరికి ఇవ్వాలి. ఇచ్చిన పర్సన్ వీళ్ళని ఎవరైనా రిమూవ్ చేయాలి. సీజన్ 8లో కాంట్రవర్సీ కూడా జరిగింది అప్పట్లో, ఇలా ఎలా రిమూవ్ చేశారు ఏంటి అని. ఇప్పుడు సీజన్ 9లో అలాంటి కాంట్రవర్సీ ఏం లేదు, సింపుల్గా జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, రౌండ్ గీసి మధ్యలో క్యాప్ పెట్టి ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కి మిగిలిన వాళ్ళు లాస్ట్ రౌండ్లో 2 ఉంటారు. ఎవరు పట్టుకుంటే వాళ్ళు క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. గుర్తుపెట్టుకొని మాట్లాడతాం. ఒక్కొక్కటి సింపుల్గా మాట్లాడదాం. పాయింట్ బై పాయింట్. ఒక్క సెకండ్ మామ, వేరే ఇంపార్టెంట్ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చింది. మీరు ఊహించలేరు ఆ పర్సన్ ఎవరైనా కూడా. బిగ్ బాస్ హ్యాట్తో వేట. బిగ్ బాస్ టాస్కుల కంటే కూడా టాస్కులు పెట్టే టైటిల్ భలే ఉంటాయి. టైటిల్, ఆ డిస్క్రిప్షన్, ఆ టైటిల్, కథలు బాగుంటాయి. కంటెండర్స్ నిఖిల్, ఇమాన్యుయల్, రీతు, కళ్యాణ్, దివ్య, తనుజ. ఇక్కడ వీళ్ళు ఎలా అయ్యారని చెప్తా. హైయెస్ట్ అమౌంట్ ఉన్న వాళ్ళు అయ్యారు. రీతు గారికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చి, ఆ సీక్రెట్ టాస్క్లో ఆ పెయింట్ ఏదో గీయమన్నారంట. ఆపోజిట్ టీమ్ గ్యాంగ్ లీడర్కి ఎవరు గీయకుండా, ఎవరు చూడకుండా లిప్స్టిక్ పెయింట్ గీయమన్నారు. వెరీ టఫెస్ట్ టాస్క్ అది. ఆ పెయింట్ గీయాలంటే పెయింట్ డబ్బా 2-3 టన్స్ ఆఫ్ పెయింట్ డబ్బా మోసుకొని వెళ్ళి ఎవరు చూడకుండా గీయడం చాలా కష్టం. అసలు ఎవరు చూడకుండా డబ్బులు దాపెడుతున్నారు, ఎవరు చూడకుండా ఫుడ్ తింటున్నారు, ఎవరు చూడకుండా ఎన్నో చేస్తుంటే ఎవరు చూడకుండా దానికి పెయింట్ వేసే పెద్ద విషయం కదా. అది సీక్రెట్ టాస్క్ ఇచ్చారంటే మనకు వచ్చిన టాక్. సో అలా ఆవిడ అయ్యారంట. మిగతా వాళ్ళందరూ ఒకరికొకరు డబ్బులు ఇచ్చుకొని, ఇప్పుడు గౌరవ్ నిఖిల్కి ఇచ్చేసాడు, ఆ తర్వాత సరికి రాము నిఖిల్కి ఇచ్చాడు, ఆయేషా వచ్చాడు డెమాన్కి ఇచ్చింది, ఆయన కూడా డెమాన్కి సరిపోలేదు. డెమాన్ లాస్ట్కి ఎవరికైనా ఇచ్చాడేమో అనుకుంటాను, మేబీ రీతికి ఏమైనా ఇచ్చాడేమో. రీతికి అయితే నేను చూసినంత వరకు ఇవ్వాలి అర్ధరాత్రి గుసగుసల వరకు. అలా ఒక్కొక్కరికి ఇచ్చుకొని వీళ్ళ టీం వాళ్ళు, మాధురి వాళ్ళ టీం వాళ్ళు ఆల్మోస్ట్ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అయ్యారు. కానీ మాధురి గారు లాస్ట్లో ఆవిడకి ఇచ్చుకోకుండా మిగతా వాళ్ళకి అందరికి ఇవ్వడం వల్ల వాళ్ళ టీంలో ఎక్కువ మంది అయ్యారు. ఇమాన్యుయల్ అయ్యాడు, కళ్యాణ్ అయ్యాడు, ఆ తర్వాత సరికి మన తనుజ గారు అయ్యారు, రీతి కూడా అయ్యారు. సో వీళ్ళు ఎక్కువ మంది అయ్యారు. ఆ పక్క నుంచి నిఖిల్ ఒకడు, అంతే నిఖిల్ ఒకడే అయ్యాడు. ఈ టీం నుంచి ఆల్మోస్ట్ అందరూ అయ్యారు. ఆ టీంలో హైయెస్ట్ ఉన్న నిఖిల్ ఒకడు అయ్యాడు.
ఇది పర్టికులర్గా ఇలా అయిందని కారణం. 7,500 రూపాయలు తనుజ గారి దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు కదా, ఆవిడ ఏం బుర్ర ఏదో అంటారు రాత్రి అర్ధరాత్రి గుసగుసలో మన మాధురి గారు అంటారు, కోడి బుర్ర కొకడేల బుర్ర ఏదో అంటారు. ఎందుకంటే కౌంటింగ్ రాలేదనేసి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే 7,500 కదా, ఆవిడ దగ్గర 5,000 చేంజ్ ఏదో ఉండదంట. ఆవిడ కౌంటింగ్ లెక్కలు మార్చేసి కౌంటింగ్ తప్పుగా చెప్పి 7,500 అయింది. అది కరెక్ట్గా చూపించాలి ఎపిసోడ్లో మనం అంతే. వీళ్ళు 6 మంది క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. అయిన తర్వాత రౌండ్గా నిలబడి టాస్క్లో సపక్కన దూకాలి, టపక్కన పట్టుకోవాలి, ఇలా పక్కన ఎవరిని లేపేయాలి. అది టాస్క్. ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుయల్ గురించి మాట చెప్పాల్సింది ఏంటంటే, ఇమాన్యుయల్ ఈజ్ ఎ టాప్ పర్ఫార్మర్ ఇన్ దిస్ సీజన్. ప్రతి దాంట్లో ఎంటర్టైన్మెంట్, ఆర్గ్యుమెంట్స్, టాస్క్లు, ప్రతి దాంట్లో రిలేషన్షిప్స్తో కూడా దేంట్లో కూడా ఇమాన్యుయల్ టాప్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ సీజన్. అది ఎవడన్నా తప్పకం లేపి నిద్రలో నుంచి అర్ధరాత్రి 2-3 గంటలప్పుడు లేపినా ఈ సీజన్లో పర్ఫార్మర్ ఎవర్రా అంటే, ఆల్రౌండర్ ఎవర్రా అంటే ఇమాన్యుయల్ అని పేరు పెట్టాల్సిందే, పేరు చెప్పాల్సిందే. దట్ ఈస్ ద స్టేట్మెంట్, ఒపీనియన్ కూడా కాదు. ఈ సీజన్లో అందరికంటే బీభత్సమైన పర్ఫార్మర్ ఇమాన్యుయల్. దట్ ఈజ్ మై స్టేట్మెంట్. అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ప్రాణం పెట్టి. మనోడి దగ్గర ఫిజికల్ స్ట్రెంత్ లేదు, మనోడి దగ్గర కండలు మెరికలు తిరిగిన కండలు లేవు, బీభత్సమైన హైటు వెయిట్ లేడు, ఏమీ లేదు. జస్ట్ కసి ఉంది. ఆ కసితో నడిపిస్తున్నాడు, బీభత్సంగా ఆడుతున్నాడు. తను సేఫ్ గేమ్ ఆడతాడు, తను మధ్యలో ఎందుకు లేవు జోలికి అనేసి అనుకుంటాడు. అవి నెగిటివ్స్ ఉన్నాయి, కానీ మిగతా వాటిలో ఆట మీద కసి, ఆట కోసం పెట్టే ప్రాణాలు ఏదైతే పెడతాడో అది మాత్రం ఎవడైనా అప్రిషియేట్ చేసి తీరాల్సింది ఇమాన్యుయల్ని. ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుయల్ పట్టుకోలేకపోయాడు. లాక్కొని లాస్ట్కి నిఖిల్ పట్టుకుంటాడు. నిఖిల్ పట్టుకొని గౌరవ్కి ఇస్తాడు. గౌరవ్ ఎవరు రిమూవ్ చేయగలుగుతాడు? సింపుల్గా అక్కడ ఇమాన్యుయల్తో ర్యాపో ఉంది, ఓన్లీ కళ్యాణ్తో ర్యాపో లేదు. కళ్యాణ్ రిలేటెడ్గానే రిమూవ్ చేస్తాడు. యాక్చువల్గా కళ్యాణ్ రిమూవ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని ఉంటే అయిపోయి ఉండేదేమో. ఆలోచించుకోవడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఎవరికి హెల్ప్ చేశారు ఆ రోజు? నిఖిల్ అండ్ గౌరవ్ నిలబడ్డప్పుడు కళ్యాణ్ వచ్చి నిఖిల్కే సపోర్ట్ చేయలేదు, గౌరవ్కి సపోర్ట్ చేశాడు ఆ రోజు. అంతే, ఆల్మోస్ట్ అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ గౌరవ్కే సపోర్ట్ చేశారు, ఎవరికైతే ఛాన్స్ ఇచ్చారు తనుజ గారికి. కాబట్టి అది రిమూవ్ చేయాల్సిన తప్పదు. నిఖిల్ అవ్వాలి అంటే నిఖిల్ కంటే తర్వాత కొంచెం యాక్టివ్గా ఉంటాడు అనుకున్నది, ఫాస్ట్గా ఉంటాడు టాస్క్లో. కళ్యాణ్ రిమూవ్ చేస్తే నిఖిల్ అవుతాడనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు, చేసి ఉండరు. అదేం పెద్ద విషయం కాదు. కళ్యాణ్ చేశాడు, కళ్యాణ్ యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ నేను అవుట్ చేస్తుంది కళ్యాణ్ అని కళ్యాణ్ యాక్సెప్ట్ చేసి వదిలేసి పక్కకి వెళ్ళిపోయాడు. కళ్యాణ్కి బ్యాడ్ డేస్ గడుస్తున్నాయండి. టాస్క్లో పర్ఫార్మెన్స్ చేసి స్కోప్ రావట్లేదు. స్కోప్ వచ్చినా కూడా ఆ పర్ఫార్మెన్స్ నిన్న మడ్ టాస్క్లో కూడా ఏమీ లేదు. డెమాన్ పవన్ దెబ్బకి ఎత్తిపోయింది. ఆ తర్వాత సరికి సోడా బండి టాస్క్ అదేమో నిలబెట్టేదా? ఆ ఊసే టాస్క్లో కూడా కళ్యాణ్ ఏం చేయాలి? ఊసే టాస్క్లో కళ్యాణ్ ఏం చేసి 6 బకెట్లు వేసిన ఉడుకు కనపడుతుంది, ఉడు పడుచుకుంటాడు. అది ఇంకా ట్రోల్ అవుతుంది ఈడేట్రా కళ్యాణ్ అంటే. జనాలు అట్ట అనుకుంటారు, ఏంద్రా కళ్యాణ్ ఊస్తే ఆడబోయి పడుతుంది, ఏంట్రా అవుతున్నావు, ఇంత టాలెంట్ ఏంది అనేది ట్రోల్ అవుతుంది తప్పించి ఆ ఊసే టాస్క్ వల్ల ఏం రాదు. నేను డెస్పరాను. సో టాస్క్లో పాపం అదృష్టం కలిసి రావట్లేదు, ఎత్తిపోతుంది. సో ప్రస్తుతానికి ఫస్ట్ రౌండ్లో అవుట్ అవ్వడం అనేది నెగిటివ్. పక్కన పెట్టాడు, అయిపోయింది. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి ఎపిసోడ్లో చూడాలి. తర్వాత సరికి నెక్స్ట్ రౌండ్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి రౌండ్లో ఇమాన్యుయల్ పట్టుకున్నాడు చూడు స్వామి. అక్కడ అమ్మాయిలతో ఉన్నప్పుడు పోటీ పడడం ఓకే, కానీ నిఖిల్ ఉన్నా, కళ్యాణ్ ఉన్నా, ఎవరున్నా ప్రతిసారి ఇమాన్యుయల్ పట్టుకున్నాడు. అది కూడా పట్టుకునేది ఎలా అంటే, ఆ టాస్క్ని నేను ఎందుకు ఏరా పాప ఏడుస్తాను ఉంది నాస్టాప్గా అది తన ప్రతిసారి నేను ఆ టాస్క్లో అప్రిషియేట్ చేసే ప్రతి సీజన్లో ఎవరినంటే, మీరు గుర్తుపెట్టుకోండి ఆ సీజన్ ఎలా ఉంటుందంటే, ఆ టాస్క్ ఇది టైం అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళ రేంజ్ ఏంటనేది అర్థమయ్యే టాస్క్ అది. వాళ్ళ కసి. ఇప్పుడు అందరూ రౌండ్గా నిలబడతారు కదా, నిలబడ్డప్పుడు ఒక వస్తువు మధ్యలో పెడితే ఎగిరి దూకేటప్పుడు కోడి పందాల్లాగా కోళ్ళు పొట్టేల్లాగా ఎగిరినప్పుడు వాళ్ళ తలలు గుద్దుకొని భుజాలు గుద్దుకొని ఏదంటే అది అయ్యే అవకాశం ఉంటుంది, ఇంజురీస్ జరిగే అవకాశం ఉండే ఛాన్స్ ఉండే టాస్క్ అది. అలాంటి టాస్క్లో ఇమాన్యుయల్ అనే పర్సన్ ఏమైందిరా పోయిందా ఏం కాదు కదా, ఇమాన్యుయల్ అనే పర్సన్ ఏం చేశారంటే అలాంటి టాస్క్లో దూకేటప్పుడు చూడండి, అవతలోడు వచ్చి నాకు తగులుతాడు, నేను వచ్చి అవతలోడు తగులుతాడు అనే సెన్సే లేకుండా దూకాడు చూసారా. దట్ ఈజ్ ఆట కోసం పెట్టే కసని. అది ఆ కసి అంటే. ఎందుకంటే మనకు దెబ్బలు తగులుతాయని క్యాలిక్యులేటర్ మూసి వేయలేదు ఆ పర్టికులర్ టాస్క్లో. ఒక్క రౌండ్లో కూడా మిగతా వాళ్ళు అందరూ వేశారు, ఆల్మోస్ట్ అందరూ వేశారు. ఓకే, ఇమాన్యుయల్ తప్పించి పథకం వెళ్ళి దూకేస్తున్నాడు. ఎవడైనా తగలని, నేను ఎవరికైనా తగలని. సూపర్ అనిపించింది. అలా ఆడిన వాళ్ళే అంతకుముందు సీజన్లో గెలిచారు. అంతకుముందు సీజన్స్లో గౌతమ్ కావచ్చు, అంతకుముందు సీజన్స్లో మానస్ కావచ్చు, అంతకుముందు సీజన్లో మళ్ళీ గౌతమే గెలిచాడు 7లో. ప్రతిసారి అలా ఆడిన వాళ్ళందరూ దెబ్బల గురించి ఆలోచించుకుంటూ దూకిన వాళ్ళే. 2 కూడా అది మామూలుగా దూకాలంటే కష్టం. అది నేనున్నా కూడా నేను దూకను. నేను లేడీస్తో దూకుతున్నా కూడా ఎవరితో దూకుతున్నా వాళ్ళకి తగలుతామో నాకు తెలుగుతామో నాకు భయం ఉంటుంది. కానీ అతనికి లేదు, వెరీ నైస్. నెక్స్ట్ రౌండ్లో కూడా అతనే తీసుకొని వచ్చి అతను గెలిచి అతని క్యాప్ వచ్చేసరికి సంజన గారికి ఇచ్చారు. సంజన గారు చేసిన బ్లండర్ ఏంటంటే, అది బ్లండర్ సంజన గారిని దివ్య క్వశ్చన్ చేసిన తీరు కొంచెం ఓవర్ అనిపించింది. కానీ తన పాయింట్స్ మాత్రం 1000% రైట్. ఓవర్ భయంకరమైన మంచి ఆర్గ్యుమెంట్ అది.
ఏముంది, సంజన గారు తీసేయాల్సింది ఎవరిని అక్కడ? ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వాలంటే సంజన గారు నీట్గా తీసేయాల్సింది నిఖిల్ని తీసేస్తే ఇమాన్యుయల్ వన్ సైడెడ్ క్యాప్టెన్. కానీ నిఖిల్ని తీసేయకుండా ఓన్లీ ఆ గ్రడ్జ్, ఆ కోపం ఏదైతే ఉందో, ఆ బాత్రూమ్ గొడవ కావచ్చు, అంతకుముందు గొడవ కావచ్చు, ఆ అమ్మాయి ఇష్యూలన్నీ కూడా కలిపేసి ఈవిని తీసేసింది. ఆ అమ్మాయి ఇష్యూలన్నీ ఏమి వచ్చినాయంటే రోడ్ రోలర్ అనే ఆ మాట వచ్చి దాన్ని కూడా సమర్థిస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో. దానికి నేను ఏమంటాడు, ఆవిడ ఫస్ట్ టైం అనట్లేదు దివ్య ఈవెన్ ఫస్ట్లో హౌస్లోకి వచ్చిన వెంటనే వీళ్ళు వచ్చి ఓటు అప్పీల్ చేసుకొని బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయి చట్నీ చేసేస్తుంది, చట్నీ ఆ అమ్మాయి వద్దనేసి అంటది. అక్కడ కూడా అదే విధంగా అనేది, దాన్ని కూడా నేను వదిలేసాను, సరేలే పోనీ నార్మల్ కామెడీగా అన్నారు. ఆ చట్నీకి రోడ్ రోలర్ కలుపుకుంటే ఆవిడ ఏమన్నారో బాడీ షేమింగ్గా కాదని మీకే వదిలేస్తున్నా, మీరు గుర్తుంటూ మాట్లాడుకోండి. ఆ కోపం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేద్దామనే ఊహలకు కూడా అది కూడా తీసేసి ఆవిడ ఆ కోపమే ప్రదర్శించింది. దివ్యాన్ని తీసేయడం వల్ల ఏమొస్తుంది, ఆవిడ ఫాస్ట్గా లేడీస్ కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవ్వడం, కొంచెం దూకేసి పట్టుకునేది అంత లేదు అక్కడ పాపం. వాళ్ళలో నిఖిల్ని తీసేస్తే ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ క్యాప్టెన్. ఆ ఆర్గ్యుమెంట్ ఆవిడ చేసింది. కానీ ఆ ఆర్గ్యుమెంట్లో కొంచెం మీకు ఎవరికి కామన్ సెన్స్ లేదా అనేది కొంచెం ఓవర్ యాక్షన్ మాటలు, అది ఒక్కటే తప్పబడుతుంది. కానీ మిగతా లాజికల్గా ఏదైతే చెప్పిందో అది రైట్, అది మాత్రం కరెక్ట్, అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. ఇది అయిపోయింది, ఆయన దివ్య అరిచేసి వెళ్ళాల్సిందే, వెళ్ళింది. నెక్స్ట్ రౌండ్లో కూడా ఇమాన్యుయల్ పట్టుకొని నెక్స్ట్ రౌండ్లో మాధురి గారికి ఇచ్చారు. మాధురి గారు నిఖిల్ని తీసేశారు. టఫ్ క్యాండిడేట్, టాస్క్లో గట్టి క్యాండిడేట్ కాబట్టి ఇంకా కష్టం. ఎందుకంటే ఆవిడకి ఇచ్చిందే ఇమాన్యుయల్ అయితే ఇమాన్యుల్ని తీసేయలేదు కదా. ఇమాన్యుయల్ గెలిపించడానికి ట్రై చేస్తే ఇమాన్యుయల్ అక్క అంటూ బాగానే ఉంటున్నాడు కాబట్టి నిఖిల్ని తీసేసింది. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో కూడా పరిగెత్తుతుంది. ప్రతి రౌండ్లో చూస్తుంటే తనుజ గారు అంత రిస్క్ తీసుకోవట్లా. ఎవరు రిస్క్ తీసుకోవట్లా, ఒక్క ఇమాన్యుయల్ కొంచెం రీతి కూడా రిస్క్ తీసుకొని దూకుతుంది. కానీ మిగతా వాళ్ళందరూ నార్మల్గా వచ్చేసి పట్టుకొని లాగడానికి ట్రై చేస్తున్నారు, అంతమించి ఏం లేదు. నెక్స్ట్ రౌండ్లో కూడా ఇమాన్యుయల్ తీసుకొని నెక్స్ట్ రౌండ్లో మాధురి గారికి ఇచ్చారు. మాధురి గారికి ఇస్తే ఆ మాధురి గారు మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఏదైతే ఉందో రీతికి సెట్ కాదు. రీతికి సెట్ అయినా కూడా మాధురి గారు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఎందుకనేది చెప్తాను, నేను అర్ధరాత్రి కోసుకొని చూశాను కాబట్టి చెప్తారు. తీసేసేటప్పుడు ఏమన్నారంటే నీకు చాలా వరకు సపోర్ట్తో ఆడతావు, సపోర్ట్ లేకుండా ఆడలేవు అన్నట్టు సపోర్ట్ తీసుకొని గెలిచావు, సపోర్ట్ అనే సెన్స్తో మాట్లాడింది. అది ఆవిడ కోపం వస్తుంది. ఎందుకంటే తీసేసేటప్పుడు ఇంకేదైనా రీజన్ చెప్పొచ్చు, కానీ నేను ఇమాన్యుయల్ని చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నువ్వే స్ట్రాంగ్ కాబట్టి తీసేస్తానని ఏదైనా చెప్పుంటే ఓకే. సపోర్ట్తో ఆడేవు అనే సెన్స్లో ఏమన్నారంటే ఆవిడ కరెక్ట్గా చూడండి చెప్తా. రీతుని ఎలిమినేట్ చేస్తున్నాను బిగ్ బాస్, ఎప్పుడు కూడా తను ఒకళ్ళ హెల్ప్తో చేస్తుంది అన్నది రాంగ్ అని ఎందుకంటాను నేను నైట్ అర్ధరాత్రి గుసగుసలో తనుజ గారు అండ్ మాధురి గారు రీతుతో అంటుంటారు, ఎప్పుడు హెల్ప్ చేశాడు నీకు, డెమాన్ ఎప్పుడు హెల్ప్ చేయలేదు. ఈవెన్ వాళ్ళు కూడా వచ్చి అదే కదా చెప్పారు, నిన్ను వాడుకుంటున్నాడు డెమాను, నీకేం హెల్ప్ చేయట్లేదు, అమరు అర్జున్ కూడా అన్నారు కదా అనే మాట మాధురి గారే నిన్న అర్ధరాత్రి అంటారు. అనేసి డెమాన్ కాకుండా ఇంకెవరు హెల్ప్ చేశారు రీతుకి? డెమాను 1-2 టైమ్స్ చేశాడు అంతే, మిగతా వాళ్ళకి కూడా చాలాసార్లు చేశారు. ఈ పాయింట్ అక్కడ కరెక్ట్గా సెట్ అయ్యే పాయింట్ కాదు. నేను నైట్ డిస్కషన్లోనే నీకు ఎవరు హెల్ప్ చేయలేదు, డెమాన్ హెల్ప్ చేయలేదు, కావాలని నువ్వు వెళ్ళి డెమాన్ అడుగు, ఆ డబ్బులు ఇస్తాడు అనేసి వీళ్ళే ఉసుకొలిపి మాధురి గారు అలా అనడం నాకు నచ్చల. అంటే ఈవిడ అంటే నచ్చట్లేదు మాధురి గారికి, ఎందుకంటే గేమ్ అంటే ఎట్టైనా షిఫ్ట్ అవుద్ది, ఎట్టైనా జంప్ చేస్తే అనే పాయింట్లో ఉండి ఈవిడ కోసమే డబ్బులు కూడా పంచకుండా అలాగే వచ్చింది. డబ్బులు పంచితే ఎలా, డబ్బులు ఎక్కడ పంచితే టీం దాటిపోద్దు అనే ఉద్దేశంతో ఉంది. ఈ రీజనింగ్ కరెక్ట్గా అనిపించలేదు. ఆవిడ ఫైట్ చేసిన దాంట్లో తప్పదు. ఎవరు అన్నారు, ఎవరు చేశారు నాకు సపోర్టు చెప్పండి అనేసి అన్న మాట కరెక్ట్గానే ఉంది పాపం. ఎందుకంటే నేను నైట్ జరిగిన ఆర్గ్యుమెంట్ డిస్కషన్కి దీనికి సింక్ అవ్వట్లేదు అనేది నా పాయింట్, మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ లాస్ట్ ఇద్దరు మిగిలి ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్, బడ్డీ ఫ్రెండ్స్ ఆల్రెడీ అయిపోయారు. మనం ఎందుకో వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, జామ్ అనుకుంటే మంచి జాంపత్రి అయిపోయి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. గుడ్ ఫ్రెండ్స్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇంకా వాళ్ళ నుంచి ఫైట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయదు, డోంట్ ఎక్స్పెక్ట్ ఫైట్స్ ఫ్రమ్ దెమ్. అయిపోయింది, వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్లో ఇమాన్యుయల్ దిగుతాడు, తనుజ గారు వచ్చి నిలబడ్డారు. ఏం అసలు ఆవిడ ట్రై చేయట్లా, నిలబడ్డారు. తనుజ తీసేయమని తనుజాని తీసేస్తారు. ఇక్కడ డ్రామా ఏం జరిగిందంటే ఇమాన్యుయల్ వెళ్ళి సంజన గారికి ఇస్తే మాధురి గారు సంజన నీ ఇష్టం మారిపోద్ది అనేది. అంటే ఏంటి, సంజన గారు మేబీ ఆవిడకి ఇవ్వచ్చు తనుజాకి అనేది కూడా ఆవిడ చెప్పింది. అందుకని తీసుకొని వచ్చి మార్చేస్తున్నాను మాధురి గారికి ఇచ్చింది. ఇక్కడ ఏమై ఉండొచ్చు అనేది నేను గెస్ ఏంటంటే సంజన గారు ఒక టాస్క్లో స్విచ్ ఆఫ్ టాస్క్లో ఒక మాట అంటారు, అయ్యో పార్షియాలిటీ ఉంటుంది అనుకుంటారనేసి నేను లాస్ట్లో నీ భుజం తట్టాను, మళ్ళీ పార్షియల్గా చేసింది మీ మమ్మీ అనేసి అనకూడదు. కానీ ఇక్కడ కూడా అలా అనుకుని ఏమన్నా తనుజాకి సిద్ధేమో అనుకొని భయపడేసి మార్చడానికి ట్రై చేస్తుంటాడు. మార్చడం అది పెద్ద విషయం కాదు. సంజన గారు కూడా ఖచ్చితంగా ఇమాన్యుయల్కి ఇస్తారు, ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేస్తారు, ఆవిడే మార్చరు. స్టిల్ భయపెట్టేసరికి ఆవిడకి ఇచ్చాడు. ఆవిడ తనుజాని తీసేసింది అనేసి క్లియర్గా ఎపిసోడ్లో కనపడుతుంది. ఇప్పుడు డ్రామా ఏం స్టార్ట్ అయిందంటే, సీరియల్ డ్రామా ఏం స్టార్ట్ చేసిందంటే, ప్రోమో నిండా, ఇన్స్టా ప్రోమో నిండా, యూట్యూబ్ ప్రోమో నిండా, ట్విట్టర్ ప్రోమో నిండా కామెంట్లు ఏంటంటే వావ్ ఏమన్నా డ్రామా, పరిగెత్తుకు వచ్చి ఏమన్నా కష్టపడినట్టుగా ఎరగదీసినట్టుగా ఆవిడ కింద పడిపోయేది ఏంట్రా అనేసి అంటున్నారు. విచ్ ఈస్ వెరీ రాంగ్. ఆవిడ టాస్కుల్లో రౌండ్స్ మధ్యలో పడిపోయి ఉన్నట్టే మేబీ డ్రామా అనడానికి ఏమన్నా అర్థం ఉంటుంది, కానీ మీనింగ్ఫుల్గా ఉంటుందేమో, కానీ డౌట్ఫుల్గా అయినా చెప్పొచ్చేమో. కానీ టాస్క్లంతా అయిపోయిన తర్వాత
టాస్క్లంతా అయిపోయిన తర్వాత యాజ్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్గా నేను చెప్పగలను టాస్క్ అయిపోయిన ఎంతసేపటికి బిగ్ బాస్ బ్యాడ్జ్ పంపిస్తాడు అనేది కనీసం ఒక ½ అవర్ to 1 hour పైన పట్టుద్ది బ్యాడ్జ్ పంపించడానికి. ఆ 1 hour పైన బ్యాడ్జ్ వచ్చిన తర్వాత బ్యాడ్జ్ టైంలో స్పీచ్ ఉంటుంది, అందరూ హ్యాపీనెస్ ఉంటుంది. 1.5 hour ఖచ్చితంగా 1 to 1.5 hour పైనే ఆవిడ కింద పడ్డారు. అక్కడ క్లియర్గా ఇమాన్యుయల్కి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ కనపడుతుంది ఆ వీడియోలో. ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకున్న తర్వాత పడుకుందంటే కనీసం టాస్క్ అయిపోయిన 1.5 to 2 hours తర్వాత ఆవిడ కింద పడింది. ఆవిడ పడిన దాన్ని టాస్క్ మధ్యలో పడితే యాక్టింగ్ చేసింది, ఓవర్ యాక్టింగ్ చేసింది, జనాలకు కూడా యాక్టింగ్ అని అనిపించదులే ఇప్పుడు పడితే అనేసి అనుకోని డ్రామా కోసం చేసినా ఓకే అనుకోవచ్చాము, కానీ నమ్మొచ్చు. కానీ టాస్క్ అయిపోయిన 2 గంటల తర్వాత అలా పడితే జనాలు ఊరికే అర్థమైపోతుంది, తెలియదు అలా ఎవరైనా యాక్టింగ్ చేస్తారు. అసలు మినిమం కామన్ సెన్స్, అసలు ఎందుకు యాక్టింగ్ చేస్తారు క్లియర్గా తెలిసిపోతుంది కదా టాస్క్ ఎంతసేపు అయితే ఇప్పుడు పడదేంద్రని. లైవ్ చూసే వాళ్ళకి అర్థమయ్యేది, ఎపిసోడ్స్ బాగా గమనించే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే రిపీటెడ్గా దగ్గుతూనే తుమ్ముతూనే ఉంటుంది. తనుజ హెల్త్ బాగలేదు. అండ్ ఇంకొక అప్డేట్ కూడా నేను నిన్న నైట్ మొన్న నైట్ 2 వీడియోలు చెప్పా. బిగ్ బాస్ మనం అనుకుంటాం కానీ ఈ వీక్లో టాస్క్లు పెట్టకుండా ఉండడానికి మెయిన్ రీజన్స్ హౌస్లో చాలామందికి హెల్త్లు బాగాలేకపోవడం వల్ల ఇప్పుడు బీభత్సమైన టాస్క్లు పెట్టి హెల్త్ ఇంకా దారుణంగా అయితే ఫర్దర్ వీక్స్లో కష్టమైపోద్ది అనేసి కొంచెం సింపుల్ టాస్క్లు ఇచ్చాడు అనేది మనకున్న అప్డేట్. తనుజ గారికి కూడా బాగలేదు, జలుబులు, తుమ్ములు, దగ్గులు అన్నీ ఉన్నాయి. ఎపిసోడ్స్ లైవ్ చూసే వాళ్ళకి అర్థమైపోతే ఆవిడకి హెల్త్ బాగాలేదు. దాంతోపాటుగా టాస్క్లు ఆడున్నారు. ఈ తోచుకొని దూసుకునే టాస్కుల్లో అటు ఇటు అయినప్పుడు కొంచెం ఏదైనా ఇదే ఉండి ఫెయింట్ అయ్యి ఉండి కొంచెం ఇట్లా ప్రోమోలో ఓవర్గా చేసి చూపిస్తారు స్లో మోషన్లో, కానీ అక్కడ అంత అయి ఉండకపోవచ్చు. కళ్ళు మూసుకొని బాధపడుతూ కళ్ళు మూసుకొని ఇలా ఉండుండొచ్చు, ఒక సెకండ్ ఇలా అనగానే లేచి మాట్లాడి ఉండొచ్చు, అంతకుమించి ఏమై ఉండదు. నాకు తెలిసి ఏం జరిగిందని నాకు తెలిసిన అప్డేట్ ఆవిడకి అంత ఇదేం అవ్వలేదు, జస్ట్ అయింది అంతేగాని ఆవిడ డ్రామా చేశారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే టాస్క్ మధ్యలో కదా, ఆ టాస్క్ అయిపోయిన 2 hours తర్వాత డ్రామా చేస్తే ఎవడైనా దొరికిపోతారని తెలుసు. అంత సిల్లీ డ్రామా ఎవరు ఇచ్చారు, దాన్ని కూడా డ్రామా లెక్కన మాట్లాడడం నాకైతే నచ్చట్లా. అది పాయింట్. ఇప్పుడు పాయింట్లాడడం ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటంటే, అయ్యో పాపం ఇమాన్యుయల్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఉడాలగడికి 7 weeks ఇమ్యూనిటీ. తను ఆడుతూ కష్టపడుతూ ఎఫర్ట్స్ పెడుతూ అందరికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎంటర్టైన్ చేస్తూ ఒక్క సెకండ్ కూడా ఖాళీగా కూర్చోకుండా రెమ్యూనరేషన్కి 1 second కూడా ఖాళీగా కూర్చోకుండా బిగ్ బాస్ సీజన్ 9లో తనకు వచ్చిన రెమ్యూనరేషన్కి బీభత్సమైన న్యాయం చేస్తున్న ఒకే ఒక కంటెస్టెంట్ ఇమాన్యుయల్. అది ఎవడైనా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. నిజంగానే ఆ సేఫ్ గేమ్ అనేది ఎంటర్టైనర్స్ కానీ నేను చెప్తున్నా కదా, సేఫ్ గేమే కొన్ని సందర్భాల్లో ఆడుతున్నాడు. కానీ ఎంటర్టైనర్ సిచ్యువేషన్ ఏ సీజన్లో ఎంటర్టైనర్స్ అయినా తీసుకుంటే వాళ్ళు ఆడేదే సేఫ్ గేమ్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి అంటే అందరితో ర్యాపో మెయింటైన్ చేయాలి అంటే అందరితో బాగుండాలి. ఆటోమేటిక్గా ర్యాపో మెయింటైన్ చేయాలంటే అందరితో బాగుండాలన్నప్పుడు టాస్క్లో గొడవైనా కూడా తర్వాత ఒక అరగంటకు 1 hourకు మాట్లాడకపోతే అతని కంటెంట్ ఎలా వస్తుంది? వాళ్ళతో పంచులు వేయాలంటే వాళ్ళతో మింగిల్ అవ్వాలి కదా, మిగతా వాళ్ళది వేరు వీళ్ళది వేరు. ఈయన అందరితో గొడవ పెట్టుకుంటూ కూర్చుంటే ఇతను ఎంటర్టైన్మెంట్ చేయలేడు, జోకులు వేయలేడు, కామెడీ చేయలేడు. కాబట్టి వాళ్ళు ఎలాగైనా అందరితో బాగుండాలి. దాంట్లో భాగంగా సేఫ్ గేమ్ లాగా అయిపోతే సేఫ్ గేమ్ ఆడాడు. మిగతా అదంతా టూ గుడ్ అండి, బీభత్సమైన ఎఫర్ట్స్ పెట్టాడు. స్టిల్ 7 వారాల నామినేషన్లో లేకపోవడం వల్ల ఈ వారం క్యాప్టెన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వీక్లో నామినేషన్ లేక 7 వారాలంటే చిన్న విషయం కాదు. సందీప్ మాస్టర్ కూడా 7 వారాల నామినేషన్ లేకుండా ఉండి 8వ వారం వచ్చేసాడు. మా సీజన్లో సూర్య కూడా 4 వారాల నామినేషన్ లేకుండా ఉండి 5వ వారంలో వచ్చేసాడు. ఆ తర్వాత అంతకుముందు రోహిణి గారు కూడా నామినేషన్ లేకుండా లాస్ట్లో నామినేషన్లోకి వచ్చాడు. ఫినాలే వీక్లో లాస్ట్ ఫినాలేకి ముందు వారం 7వ పొజిషన్లో వెళ్ళిపోయారు ఆవిడ కూడా. సో నామినేషన్లో లేకుండా ఉండి ఒక్కసారి నామినేషన్లోకి వచ్చి వెరీ 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 టఫ్. బట్ ఈ సీజన్లో ఇమాన్యుయల్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ దట్ రూల్ అన్న ఫీలింగ్ వస్తుంది. మేబీ తనకి కష్టాలైతే అయ్యో పాపం అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఇన్నిసార్లు రావడం అనేది తన నెంబర్ 1, 2, 3 పొజిషన్లో ఏ పొజిషన్లో ఉంటాడనేది ఆ నెంబర్ని కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంది. కానీ తను ఎలిమినేట్ చేయదేమో, ఆ రూల్ బ్రేక్ చేసే అంత స్ట్రెంత్ ఇమాన్యుయల్ దగ్గర ఉందేమో, ఆ పర్టికులర్ వారంలో నామినేషన్లో ఉన్న వారంలో పర్ఫార్మెన్స్తోనే సేవ్ అవుతాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మిగతా అంతకుముందు సీజన్స్లో వాళ్ళకంటే ఇప్పుడు రోహిణి గారు కూడా బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా ఆవిడ నామినేషన్లో వెళ్ళిపోయారు, భయంకర పర్ఫామ్ చేస్తారు. అలాగే ఇమాన్యుయల్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ కష్టాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇన్ని వారాలు అంటే కష్టం, కానీ కొంచెం చూడాల్సింది. ఈ క్యాప్టెన్సీలో అంత బాగా ఆడి క్యాప్టెన్ అవ్వకుండా ఒక్కసారి నామినేషన్లో వద్దామని ట్రై చేయాల్సింది. కానీ వచ్చే హింట్లను బట్టి అందరినీ అనేదాన్ని బట్టి చూస్తుంటే బాండింగ్లు పెట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారనే ఫీలింగ్ ఉంటే, తనుజ గారికి ఫస్ట్ పొజిషన్లో ఉందనేసి అతనికి హింట్లు వస్తుంటే ఆటోమేటిక్గా తనకు కూడా కొంచెం భయం వచ్చిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. భయం వచ్చిందేమో, ఏమో నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోతామేమో అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ మనోడికి అర్థమైంది నేను కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నానంటే నేను నైట్ మాట్లాడతాను, అర్ధరాత్రి కూసుకొని చూస్తే అర్థమవుతుంది మీకు. పాపం అనే ఫీలింగ్ అయితే ఇదే. క్యాప్టెన్ అవ్వడం గుడ్, బాగుంది, నక్కతోక తొక్కినట్టు కాదు. అతను నక్కతోక కాకుండా ఇంకేదో తోక తొక్కి అనవసరం బ్యాడ్ లక్కి వెళ్ళిపోతున్నాడేమో. ప్రతిసారి పర్ఫార్మెన్స్ చేసి ఇబ్బందులు అయిపోయి నామినేషన్లో రాకపోవడం ఇబ్బంది. ఈ పర్టికులర్ వారం నామినేషన్లో ఉన్నాడు లేడా, నెక్స్ట్ వీక్ నిజంగా ఇంత బాగా ఆడా క్యాప్టెన్ అయిపోయా. క్యాప్టెన్సీలో కొంచెం ఆర్గెంట్గా బిహేవ్ చేస్తాడేమో వాంటెడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే క్యాప్టెన్సీలో అట్లా బిహేవ్ చేసేటప్పుడు నామినేట్ చేసేటట్లేదు. అదే కానీ ఈ వారం ఇది బాగా ఆడి లాస్ట్ రౌండ్లో కూడా ఓడిపోయి ఉంటే నెక్స్ట్ వీక్ కూడా ఎవరు నామినేట్ చేసేటట్టు లేరు. తనుజ చేయరు, ఇంకెవరితో ఇష్యూలు లేవు, ఎవరు నామినేట్ చేసేటట్టు లేడు ఇమాన్యుయల్ని.
నామినేషన్లు రాకపోతే ఎలా, నామినేషన్లు ఫేస్ చేయకుండా వెళ్ళిపోతున్నాయి టాప్ 5 దాకా అనిపిస్తుంది. లేదని ఇంకా బిగ్ బాస్ని చూసుకుంటాడు, తెలిసిందే కదా. పవరాస్త్రం వచ్చింది, ఇంకొక పవర్ మిగిలింది పవరాస్త్రాలు. ఆ ఒక్క పవర్ని ఏదో ఒక రకంగా నామినేషన్లోకి వచ్చినప్పుడు ఇమ్యూనిటీ వాడుకోమని ఇంకోటి ఇచ్చేటట్టుందో, లేదంటే పవరాస్త్ర రీలోడ్ అనేసి ఇంకొక టాస్క్ పెట్టి దానికి 3 కీ తిప్పి ఆ 3 పవర్లు మళ్ళీ ఇచ్చినా ఇస్తారు. ఓవరాల్గా ఇమాన్యుల్ ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్, బట్ బ్యాడ్ లక్ అతను వెంటాడుతుంది. 7 వారాలు నామినేషన్ లేడు, చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియో అర్ధరాత్రి గుసగుసలు వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ ఈ వీడియో చూసి అని చెప్పండి. ఉడాల్ సైనింగ్ ఆఫ్.